మార్చి 23వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. 2వ వచనం. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. 3వ వచనం. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. 4వ వచనం. పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమియూ చెప్పవా? నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. 5వ వచనం. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆమేన్. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. వినిన మీ అందరి జీవితంలో ఆశీర్వాదాలు కలుగునుగాక. తండ్రి, స్తుతుల స్తోత్రములకు పాత్రుడా, స్తుతులపై దుర్గమును స్థాపించిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు దేవా, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, నాయన మా కొరకై సిలువలో ప్రభ బలియాగమైన ప్రభ, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము చేతులతో చేసిన పాపాలకై, కాళ్ళతో చేసిన పాపాలకై, తలంపులతో చేసిన పాపాలకై, హృదయ ఆలోచనలతో చేసిన పాపాలకై, ఇదిగో తండ్రి, మీరు ప్రభ చేతులకు సిలువ వేయించుకున్నారు, కాళ్ళకు సిలువ వేయించుకున్నారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, డొక్కలో బల్లెపు బోటు పొడిపించుకున్నారు. అయ్యా 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 మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇక మీదట మేమేం పాపాలు చేయకుండా దేవా, ఇదిగో తండ్రి, మీ రక్తంతో ప్రోక్షించండి దేవా, మీ రక్తంతో ప్రోక్షించండి తండ్రి. ఇదిగోనైనా తండ్రి తండ్రి రాబోయే శోధన కాలంలో ప్రభా మీ బిడ్డలందరినీ కూడా కాపాడండి ప్రభా, శోధన నుండి తప్పించండి దేవా. ఇదిగో తండ్రి 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 అయ్యా 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 జ్ఞాపకం చేసుకున్నామని ఏ ఒక్కరిని కూడా నరకానికి పంపించొద్దయ్యా, ప్రతి ఒక్కరిని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళమని ఇదిగోనైనా తండ్రి తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్ ఆమెన్ ఆమెన్.